నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. అంటే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడంలో తప్పేంటి అని ఆయన సూటి ప్రశ్న వేయడం అయితే జరిగింది. అయితే ఇంతకీ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ప్రశాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో నమస్తే. నమస్తే అండి. అయితే కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి, అంటే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడంలో తప్పేముంది, ఇంతకు ముందు పెట్టలేదా, ఇప్పుడు మేమే కొత్తగా వచ్చా పెట్టామా అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు వరకు అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు. అంటే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు అని అంటే వీళ్ళు లేదు మేము పెట్టలేదు అని చెప్పడం. అయితే ఇవాళ తనంతట తానే వచ్చి అవును మేము పెట్టాము అని చెప్పడం. అసలు నిజానికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టచ్చా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆయన అన్న కొన్ని మాటలు నా నోటి నుంచి మంచిది కాదు సార్, అటువంటి బూతులు అనొచ్చు, అటువంటి మాటలు మాట్లాడడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ప్రభుత్వ ఆస్తులు అధికార పార్టీ ఏదైతుందో దాన్ని తాకట్టు అయితే పెట్టుకోవచ్చు. అంటే మనకి లోన్లు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు మాత్రం అధికార పార్టీ ఏదైతుందో ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం తాకట్టు అయితే పెట్టచ్చు. కానీ ఎప్పుడైతే కొడాలి నాని ఆ విషయాన్ని మాట్లాడుతూ పెట్టచ్చు అని చెప్పి మాట్లాడచ్చు, కానీ వేరే విధంగా మాట్లాడడం, దుర్భాషలు ఆడడం మట్టుకు మాత్రం కొంత మేరకు ఇదైతే వైసీపీకి మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పెట్టుకుంటాం అది 10 ఎకరాల పొలం జాగా, దానికి అంతకు మించి ఇంకేమొస్తుంది, తిప్పి కొడితే 2 కోట్లు, ఇలాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఆ వీడియో చాలా వైరల్గా రావడం కూడా జరుగుతుంది. ఇది కొంత మేరకు ఎలక్షన్ మూమెంట్లో ఇట్లాంటిది రావడం అయితే కొంత మేరకు మైనస్ అనే చెప్పుకోవచ్చు వైసీపీకి అయితే. అండ్ సార్, ఇంతకు ముందు కూడా కొడాలి నాని గారు ఇటువంటి మాటలే మాట్లాడారు ప్రతి విషయంలో కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని దుర్భాషలు ఆడడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంది. అంటే మనకి ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు అటు వయసుకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే ఆయన అంటే పార్టీ సేవలు ఆయన ఎంతవరకు ఇచ్చారు, 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. సో అటువంటిది ఏది కూడా లేకుండా ఈరోజు ఆ మాట తీరు కూడా ఇప్పటికీ కూడా మార్చుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లోని. ఏమంటారు మరి? అంటే కొంత మేరకు వైఎస్ఆర్సీపీలో కొంతమంది మాత్రమే ఉన్నారు. అంటే 100% అధికారంలోకి రావడానికి జగన్ ఎంతగా కష్టపడ్డాడో అధికారం పోవడానికి కూడా వీళ్ళు అంతే కష్టపడుతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళు మాట్లాడే కొన్ని మాటల ద్వారా జగన్ ఎంతగా జనాల్లోకి వెళ్ళి కష్టపడి చేయడం ఎంతవరకు చేస్తున్నారో దానికి 1000 రెట్లుగా వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు చేసే కొన్ని చేష్టల వల్ల, వీళ్ళు ఎదుటి వాళ్ళని తిట్టే కొన్ని బిహేవియర్ మాటల వల్ల, మొన్న మనం చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మీద విమర్శలు, అది కూడా చూస్తుంటే కొంత మేరకు అది మైనస్ అని చెప్పి అయితే వైసీపీకి ఎలక్షన్లో మట్టుకు కొంత మేరకు మైనస్లోనే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు మనము. అది కానీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరుగుతుందంటారా? అంటే ఇలాగా మాట తీరు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుంది అనేటిది అయితే ఏమీ లేదు, 100% తెలిసే జరుగుతుంది. పార్టీ అధిష్టాన మేరకు ఎవరు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, మీడియా ముందు ఎవరు మాట్లాడాలి, మీడియా తర్వాత ఎవరు మాట్లాడాలి అనేది మాత్రము పర్టికులర్గా అన్నీ మాట్లాడుకొని అనుకోవడం అయితే ఉంటుంది. ఇది పార్టీ ప్రెసిడెంట్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు బయట జనాలకి, దానివల్ల ఎంతమంది ప్రలోభపడుతున్నారు అనేది కూడా చూసే జనాలకు అందరికి కూడా తెలుసు. కాబట్టి పార్టీ శ్రేణులకు అందరికి కూడా తెలిసే మాట్లాడుతున్నారు అని చెప్పి అయితే అనుకోవచ్చు ఈ విషయాన్ని అయితే. ఇప్పుడు ఇదే అంశం పైన బీజేపీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద కూడా కొడాలి నాని డైలాగ్ పడింది అనమాట. అంటే ఆవిడ ఎంపీ సీట్ కోసం మాత్రమే ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. అంటే ఇటువంటి మాటలే మళ్ళీ ఒక లేడీ అని కూడా చూడకుండా మళ్ళీ అటువంటి మాటలు మాట్లాడడం. అయితే పురంధేశ్వరి గారి గురించి మాట్లాడడం ఏంది అని అంటే, తను ఎప్పుడైతే బీజేపీ టీడీపీ రెండుటి కలిసి ఒక్కటి చేద్దాము, ఎప్పుడైతే సొంత పార్టీలో వాళ్ళ నాన్న మోసం చేసిన పార్టీ అని చెప్పి కొడాలి నాని కామెంట్ చేస్తూ చేయడం మట్టుకైతే కొంత మేరకు ఆ తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చినోడే కొడాలి నాని. కానీ ఆ పార్టీ మీదనే విమర్శలు చేయడం కూడా ఇది చాలా వరకు జనాలు కూడా అందరూ అన్ని వీడియోస్ కూడా అన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి అది కొంత మేరకు మైనస్ అనే చెప్పుకోవచ్చు. నేను కూడా పురంధేశ్వరి గారి మీద చేసిన కామెంట్స్ అన్నీ కూడా చూశాను.
నీ ఎంపీ సీట్ గురించే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, లేకపోతే ఇంకేం లేదు. ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లోని అతని సీట్ కోసమే మళ్ళీ ఆయన ప్రయత్నిస్తారని అనుకోవచ్చు కదా మరి ఈ విధంగా మనం చూసుకుంటే. అంటే 100% అది నిజమే కదా. ఇప్పుడు పార్టీలో కొంతమంది మాత్రమే మాట్లాడాలి, ఆ మాట్లాడే వాళ్ళే బలమైన నాయకులు అని ఉంటుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళని తిట్టాలి అంటే మాత్రం ఇప్పుడు పార్టీలో 175కి 175 అని చెప్పి వీళ్ళు ఉన్న వాళ్ళలో అందరూ అయితే మాట్లాడలేరు కదా. కొంతమంది ఇప్పుడైతే పేర్ని నాని, రోజా, కొడాలి నాని వీళ్ళు మాత్రమే జనాలలో మాట్లాడడం, జనాలను తిట్టడం చేయడం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపనే రోజు ఒక రోజు మైనస్ అయితే వీళ్ళకి మాత్రమే మైనస్ అవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులను కూడా మనం మన ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నాము అనే ఒక ఆలోచన కూడా జనాల్లోకి వచ్చేస్తుంది. అది మెయిన్గా. ఓకే, నెక్స్ట్ టైం మీకు సీట్ ఇస్తారంటారా సార్ మరి నాని గారికి? 100% అది మన చేతిలో ఏం లేదు కాబట్టి 100% ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిండు అంటే 100% జగన్ సీటు ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఇస్తుండొచ్చు అని అయితే అనుకోవచ్చు. మరి ఇన్నే మాటలు మాట్లాడిన రోజా గారికి అయితే నగరి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్లో సీట్ లేదన్న విషయం అయితే తెలుస్తుంది. మరి అలాగే కొడాలి నాని గారు కూడా ఇన్నే విమర్శలు చేస్తున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ప్రజల్లో కూడా అతనికి నెగిటివిటీ బాగా ఉంది, మరి ఇవ్వచ్చు అంటారా? అయితే వీళ్ళకు ఇంకో విధంగా ఆలోచిస్తే మనము సీట్ ఇక్కడ నుంచి ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ ద్వారానైనా ఇచ్చైనా సరే వీళ్ళను మెయిన్ వర్గాల్లోకి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వైఎస్ జగన్ ఇప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన దాఖలాలు లేవు. పార్టీ ఎలక్షన్స్ వచ్చే ముందు వరకు కూడా ఎప్పుడు చూసినా వీళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. విమర్శలైనా ప్రతిదాడిలైనా ఎవరైనా సరే కరోనా టైంలో కూడా చూసుకుంటే కూడా జగన్ ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడినవి లేవు. దాని ద్వారా చాలామంది వైసీపీ క్యాండిడేట్లు కానీ అటు ఏపీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడ్డదైతే మేజర్గా ఒక సీఎం బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టింది లేదు. అదే తెలంగాణలో వచ్చి చూస్తుంటే డే బై డే ప్రెస్ మీట్లు పెట్టడం, కేసీఆర్ అవన్నీ చేయడం, ప్రతిరోజు మోడీ గారి అనుగుణంగా బయటకు వచ్చి అవన్నీ వేయాలి చెప్పాలి అని చెప్పి అనడం, చప్పట్లు కొట్టడం చేయడం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ సీఎం అన్నీ చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ధైర్యంగా ఉండండి, అది ఏది కాకుండా మేము చూసుకుంటాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు అప్పుడు కూడా బయటకు వచ్చి చాలాసార్లు మనం చంద్రబాబు గారి ప్రెస్ మీట్లే చూసినాం. ఎక్కడ జగన్ గారి ప్రెస్ మీట్లు మనం ఎక్కడ కూడా చూడలేదు. అది కొంత మేరకు జనాలు కూడా నాతోటి నేను మాట్లాడిన చాలామంది కూడా దాన్ని చాలాసార్లు కూడా దృష్టికి తీసుకొచ్చారు. నేను మాట్లాడుతుంటే కూడా అవును ఇలాంటి అయినప్పుడు సీఎం ఎలా మాట్లాడగలడు అని చెప్పి అయితే అన్నారు చాలామంది. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మజ గారు కూడా బయటికి రావడం జరిగింది. ఏం మరి దీన్ని ఎలా చూడాలంటారు? నెక్స్ట్ టైం ఆవిడకి సీట్ ఇవ్వాలని తెలిసిందా అంటారా? అంటే సీట్ ఇవ్వడం అని తెలిసింది అని కాదు, ఎలక్షన్ మూమెంట్లో కొంత మేరకు టీడీపీకి ఎక్కువ 99% టీడీపీకి అనుగుణంగా ఉన్నాయి. పోల్స్ అన్నీ కూడా టీడీపీకి అనుగుణంగానే నడుస్తున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీలో జాయిన్ అవుతారు అని అంటున్నారా? 100% జనాల ఆశయాల మేరకు అయితే నాకు తెలిసిన నా సర్వే ప్రకారం కూడా ఆమె టీడీపీలో జాయిన్ అవుతుంది అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడున్న సందర్భంలో జగన్ మీద ఉన్న వ్యతిరేకత, కొడాలి నాని మీద చేస్తున్న వ్యతిరేకత వల్ల టీడీపీకి ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పుకుంటాను నేను. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్ గారు వెంటనే మేమందరం అన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంట మేమందరం అంటారా? ఆల్మోస్ట్ అది నిజమనే చెప్తాము. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరి వైపు ఎక్కువ ఉంటే, జనాలు ఎక్కువ ఎవరి వైపు ఉంటే మెల్లిమెల్లిగా అలా తప్పుకోవడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఏపీ డెవలప్మెంట్ కావాలి, ఏపీ డెవలప్మెంట్లో ఉండాలి అంటే మాత్రం కొంత మేరకు అనుభవం ఉన్న వ్యక్తులు అయితేనే బెస్ట్ అని చెప్పి ఏపీ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ అక్కడ చూసినా చంద్రబాబు అయితే కొంచెం ఏపీ కొద్దిగా బాగుంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ బయటకు ఎవరు అనడం లేదు, కానీ ఏపీ ప్రజలు అయితే అలా భావిస్తున్నారు అని చెప్పి అయితే అనుకోవచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో అని మనకి గవర్నమెంట్ చేంజ్ అవబోతుంది అంటారా? మరి మనకు తెలిసిన ప్రకారం మన మీడియా అనుగుణంగానైతే మనం ఏపిచ్చిన సర్వేల ప్రకారం చాలామంది నేను మాట్లాడిన ఏపీ ప్రజల ప్రకారం అయితే 100% గవర్నమెంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% అయితే గవర్నమెంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.